నెల్లూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ నెల్లూరు కార్పొరేషన్ జెండా ఎగురవేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్వీన్ స్వీప్ చేసిన కూటమి నెల్లూరు మేయర్ కుర్చీని దక్కించుకునేందుకు అదే స్థాయిలో పావులు కదుపుతోంది. నెల్లూరు నగర మేయర్ స్రవంతిపై రోజుల వ్యవధిలో అవిశ్వాస తీర్మానం పెట్టనున్న క్రమంలో అటు వైసీపీ ఇటు టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. రసవత్తరంగా మారిన నెల్లూరు కార్పొరేషన్లో రాజకీయం క్షణక్షణం మారుతూ చెస్ గేమ్లా తయారైంది. అధికార టీడీపీ అవిశ్వాసం వైపు పావులు కదుపుతున్న తరుణంలో వైసీపీ నేతలు కార్పొరేటర్లకు గాలం వేసి సీన్ మార్చేస్తున్నారు. ఆ క్రమంలో ఎవరెప్పుడు ఎవరితో ఉంటారో అర్థం కాని దిశగా నెల్లూరు రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. సింహపురిలో మేయర్ కుర్చీ ఫైట్ పూర్తిగా రసవత్తరంగా మారింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వరుసగా వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. దాంతో రాజకీయాలు క్షణక్షణం మారిపోతాయని మరోసారి రుజువైంది. ఆ క్రమంలో సింహపురి రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో అంతుపట్టకుండా తయారైంది. నిన్నటి వరకు మేయర్ స్రవంతికి ఏ పార్టీకి సంబంధం లేదని ప్రచారం జరిగింది. తమకు మేయర్ కు ఎలాంటి సంబంధం లేదని, తమ పార్టీ కాదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియా ముందు ప్రకటించారు. ఇటీవల మేయర్ భర్త జయవర్ధన్ కోటంరెడ్డి సోదరులు టార్గెట్ గా మీడియా ముందు మాట్లాడారు. జయవర్ధన్ వెనుక వైసీపీ పెద్దలున్నారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచే జయవర్ధన్ కు సహకారం అందిందని తెలుస్తోంది. మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కార్పొరేటర్లు జేసీకి నోటీసులిచ్చారు. కలెక్టర్ వచ్చిన తరువాత ఈ నెల 18న అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. తొలి నుంచి మేయర్ కు మద్దతివ్వాలా వద్దా అనే చర్చ వైసీపీలో సాగుతోంది. స్రవంతి దిగిపోతే డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మేయర్ గా వచ్చే అవకాశం ఉంది. మేయర్ ఎన్నికలు జరగకుండా రూప్ కుమార్ యాదవ్ ఇన్ఛార్జ్ మేయర్ గా కొనసాగుతారనే ప్రచారం సాగింది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీనికి ఒప్పుకోలేదని తెలుస్తోంది. మేయర్గా దేవరకొండ సుజాత ఉంటుందని, కొద్ది రోజులు రూప్ కుమార్ మేయర్గా కొనసాగుతారని ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మేయర్గా తన బాబాయ్ రూప్ కుమార్ కు అవకాశం దక్కకూడదనే ఉద్దేశంతో వ్యూహరచన చేశారట. అందులో భాగంగా అవసరమైన 5 కార్పొరేటర్లను జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తిరిగి వైసీపీలోకి తీసుకొచ్చి పార్టీ కండువాను కప్పించారు. ఈ పరిణామం టీడీపీకి ఒక్కసారిగా షాకిచ్చింది. మరోవైపు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో మరికొంత మందిని కూడా ఉచ్చులో పడేయటానికి వైసీపీ రహస్యంగా ఆపరేషన్ మొదలుపెట్టిందట. 18న మేయర్ స్రవంతిపై అవిశ్వాసం పెట్టాలని టీడీపీ సిద్ధమవుతుండగా ఈ మార్పులు చేర్పులు పూర్తి హీట్ క్రియేట్ చేస్తున్నాయి. వైసీపీ నాయకుల సమాచారం ప్రకారం అవసరమైతే ఎన్ని కోట్లు ఖర్చైనా వెనుకాడమని, అవిశ్వాసంపై ఝలకివ్వాలనే ఉద్దేశంతో గట్టి వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మరో ట్విస్ట్ నెలకొంది. జగన్ సమక్షంలో వైసీపీ గూటికి చేరిన 5 2 కార్పొరేటర్లు మళ్లీ టీడీపీ వైపు యూటర్న్ తీసుకున్నారు. దీంతో కొత్త చర్చలకు తెరలేచింది. అవిశ్వాసం ముందు రాజకీయ సమీకరణాలు మారిపోతుండటంతో టీడీపీ కూడా అప్రమత్తమైంది. సిటీ, రూరల్ టీడీపీ నేతలు క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. 35 మందికి పైగా కార్పొరేటర్లు టెంపుల్లో గోవా వైపు పయనమయ్యారు. ఈ క్యాంపు ఏర్పాట్లను కోటంరెడ్డి బ్రదర్స్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో 18న ఏం జరుగుతుందో, అవిశ్వాసంలో గుర్రం ఎగురుతుందా లేదా నిద్రపోతుందా అన్న దానిపై నెల్లూరు జిల్లాలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మెజార్టీ నంబర్ లేకపోయినా టీడీపీకి టెన్షన్ పుట్టిస్తోంది వైసీపీ. అవిశ్వాస తీర్మానం ఎపిసోడ్ అంత ఈజీగా ముగియకూడదంటూ టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లను జగన్ సమక్షంలో తిరిగి సొంత గూటికి చేర్చుకుంది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే 2 కార్పొరేటర్లపై కేసు నమోదు చేశామని, వారిని అరెస్టు చేసినట్లు ప్రచారం ముమ్మరంగా జరిగింది. దీంతో అనిల్ కుమార్ యాదవ్, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అర్ధరాత్రి నవాబుపేట పోలీస్ స్టేషన్ కు చేరుకోవటంతో అక్కడ 3 గంటల సేపు ఉద్రిక్తత నెలకొంది. అదే సమయంలో మాజీ మంత్రి అనిల్ స్వయంగా టీడీపీ నేతలు, పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే ఫ్యాన్ పార్టీలో చేరి 24 గంటలు కాకముందే ఆ 5 2 యూటర్న్ తీసుకుని టీడీపీ గూటికొచ్చేశారు. దీంతో నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం రసవత్తరంగా మారింది. మరోవైపు జరుగుతోన్న పరిణామాల నేపథ్యంలో క్యాంపు రాజకీయాలకు తెరలేపింది టీడీపీ.
దీంతో నెల్లూరు మేయర్ అవిశ్వాసం ఎపిసోడ్లో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. సింహపురి రాజకీయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మేయర్ శ్రవంతిపై ఈ నెల 18న అవిశ్వాస తీర్మానం పెట్టనున్న క్రమంలో వైసీపీ గేమ్ స్టార్ట్ చేసింది. నిన్న మొన్నటి వరకు మేయర్ తమ పార్టీ కాదని, అవిశ్వాస తీర్మానంతో తమకు సంబంధం లేదంటూ చెప్పిన వైసీపీ ఇప్పుడు టీడీపీకి షాక్ ఇచ్చేలా అడుగులు వేస్తోంది. 54 మంది కార్పొరేటర్లు ఉన్న నెల్లూరు నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్గా ఉన్న ఖలీల్ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో సభ్యుల సంఖ్య 53కు పడిపోయింది. ఇందులో 41 మంది టీడీపీ తరపున ఉండగా 12 మంది వైసీపీలో ఉన్నారు. అయితే 5గురు కార్పొరేటర్లు వైసీపీ గూటికి చేరి అందులో 2 తిరిగి సైకిల్ ఎక్కిన తర్వాత బలాబలాలు మారిపోయాయి. ప్రస్తుతం టీడీపీకి 38 మంది సభ్యులు ఉండగా వైసీపీకి 15 మంది ఉన్నారు. మరింత మంది వైసీపీకి టచ్ లో ఉన్నారని, అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా వైసీపీ వ్యూహరచన చేస్తోందని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే టీడీపీకి 3/4 2/3 మెజార్టీ ఉండాలి. అదే అవిశ్వాసం వీగిపోవాలంటే వైసీపీకి 1/3 ఉండాలి. ఈ క్రమంలో టీడీపీ నేతలు కోటంరెడ్డి బ్రదర్స్, మంత్రి నారాయణ, రూప్ కుమార్ యాదవ్లు కూడా అలర్ట్ అయ్యారు. రాత్రికి రాత్రి చక్రం తిప్పి వైసీపీలోకి వెళ్లిన వారిలో 2 తిరిగి టీడీపీలోకి రప్పించగలిగారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో టీడీపీ పార్టీ క్యాంపు పాలిటిక్స్ కు తెరలేపింది. 35 మందికి పైగా సిటీ, రూరల్ కార్పొరేటర్లను క్యాంపులకు తరలించారు. అవిశ్వాసం ముందు రోజు వరకు వీళ్లంతా క్యాంపుల్లోనే ఉండేలా ప్లాన్ చేశారట. అటు వైసీపీ లీడర్లు కార్పొరేటర్లను ప్రలోభ పెడుతున్నారని, బెదిరిస్తున్నారంటూ టీడీపీ ఫిర్యాదులు చేస్తోంది. దీంతో నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం రంజుగా మారింది. కార్పొరేటర్లకు మంచి డిమాండ్ పెరిగింది. ఇదే క్రమంలో కార్పొరేటర్లకు పెద్ద ఎత్తున ముట్టజెప్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. మరోవైపు వైసీపీ కూడా టీడీపీకి గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. టీడీపీ క్యాంపు రాజకీయాలకు తెరతీసినప్పుడే వైసీపీ నైతికంగా గెలిచిందని అనిల్ కుమార్ యాదవ్ అంటున్నారు. మేయర్ దంపతులకు వైసీపీ ఆహ్వానం పలకనున్నట్లు సమాచారం. మరి ఈ నెల 18న ఏం జరగబోతోందనేది వేచి చూడాలి.